పిట్టకథల మంత్రి బుగ్గన తమకు నీతులు చెప్పొద్దని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రతిపక్షాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మాజీ మంత్రి బుగ్గన విమర్శించడం హాస్యాస్పదమన్నారు. గత ప్రభుత్వంలో బుగ్గన పిట్టకథలు చెప్పి పిట్టకథల మంత్రిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. అనంతరం ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో పాలనకు భూమి పూజ చేసి చరిత్ర మీదని విమర్శించారు. ప్రజావేదిక కూల్చినప్పుడే వైసీపీ పతనం ప్రజలు తీర్మానం చేశారన్నారు. ఈ రోజు మార్నింగ్ వాక్ అంటూ తిరుగు పొద్దున సాయంత్రం తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ 5.5 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఎందుకు వాళ్ళకు బిల్లులు చెల్లించలేకపోయినారు? నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి మళ్ళీ ఎందుకు బిల్లులు చెల్లించలేదు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే జవాబు చెప్పాలా? ఈ రోజు మా మీద అంటున్నారు, మా ఎమ్మెల్యే గారి మీద అంటున్నారు, మా ప్రభుత్వాన్ని అంటున్నారు. మీరు అది చేయడం లేదని. మీరు చేసిన పాపాల వలనే. అంటే మీకు ఎక్కడ కూడా ఆర్థికంగా ఏ విధంగా చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలా అనేటువంటి అవగాహన లేక మళ్ళీ ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రెచ్చగొడతా ఉన్నారు ప్రజల్లో. ఏంటి, మీరు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, మీకు బాధ్యత లేదా? ఈరోజు అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత. మీ నాయకుడు బెంగళూరులో ఉంటారు, మీరు ఎవరు రారు. ప్రజల జీతాలు తీసుకుని ప్రజల సొమ్ముతో 11 మంది ఎమ్మెల్యేలు మీ శాసనసభ్యతలకు మీరు రాజీనామాలు చేయండి. మీరు అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది వైఎస్ఆర్ పార్టీకి. ప్రతిపక్ష హోదా లేని మీరు మాట్లాడే అర్హత లేదు. మా ముఖ్యమంత్రి గాని, మా లోకేష్ బాబు గారిని గాని, మా డిప్యూటీ సీఎంని గాని, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే లేదు మీకు. స్త్రీలకు ఫ్రీగా బస్సు కూడా ఇవ్వబోతున్నాము. ఇప్పటికే సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఏంటి మీ అరాచక పాలన? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని ఎవరో పూర్వపు తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే వాళ్ళ బుక్కుల మీద, మీ యొక్క పాస్బుక్ల మీద మీ ఫోటోలు మీ నాయకుడు వేసుకుంటారు. ఆఖరికి సిగ్గు శరం లేకుండా నెంబర్ రాళ్ల మీద కూడా మీ ఫోటోలు వేసుకున్నారు. మీరు మమ్మల్ని పరిపాలించే, మీరు విమర్శించేది